శివుడిపై ప్రేమ కలిగితే ఇలా కూడా చూపిస్తారని ఈ సృష్టికే నేర్పించిన ఒక పరమ భక్తుడి కథ. శివుడి కోసం తన జీవితం మొత్తం అర్పించిన ఒక మహాభక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు శివుడికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించాడు. తన నోటితోనే నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేశాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే శివుడి కోసం తన 2 కళ్ళను కూడా త్యాగం చేశాడు. అలాంటి భక్తుడే భక్త కన్నప్ప. ఈ రోజు భక్త కన్నప్ప జీవితంలో జరిగిన నిజమైన పూర్తి కథను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ వల్లే ఈ కథ ఎందరికో చేరుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది ప్రతి శివ భక్తుడి హృదయాన్ని కదిలిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉటుకూరు గ్రామంలో అప్పట్లో కోయగూడాలు ఉండేవి. ఆ కోయగూడానికి నాయకుడు నాగుడు. ఈ నాగుడు దత్త అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు అస్సలు పుట్టరు. అప్పుడు వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంతానం కోసం పూజలు చేస్తారు. అలా రోజు పూజలు చేసి ఒక రోజు నాగుడు పూజలు చేస్తూ నిద్రపోతాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కలలోకి వచ్చి, మీ ప్రార్థనకి నేను మెచ్చాను. మీరు కోరుకున్నట్లే మీకు ఒక మగబిడ్డ పుడతాడు. అతను పరమ శివ భక్తుడు అవుతాడని, అతని పేరు తరతరాలుగా అస్సలు మరచిపోరు అనే వరాన్ని ఇస్తారు. అలా కొన్ని నెలలకే దత్త గర్భవతి అయి ఆమెకి ఒక మగబిడ్డ జన్మిస్తాడు. ఆ కొడుకుకి తిన్నడు అని నామకరణం చేస్తారు. వీళ్ళందరూ వేటగాళ్ళు కాబట్టి నాగుడు తిన్నడికి చిన్నప్పటి నుంచే ఎలా వేటాడాలి, ఎలా జంతువులని చంపి దాని మాంసాన్ని ఎలా కోసి తినాలి అనే విద్యలు అన్నీ నేర్పిస్తాడు. అలా తిన్నడు ధనుర్విద్యలో తిరుగులేని వేటగాడు అవుతాడు. ప్రతిరోజు వేటకు వెళ్లి జంతువులను చంపి ఆ మాంసాన్ని ఇంటికి తెచ్చి అందరికి పంచేవాడు. కానీ తిన్నడికి దేవుడి మీద అస్సలు నమ్మకం ఉండదు. తన గూడెంలో ప్రతి ఒక్కరూ, అలాగే తన స్నేహితులు కూడా అందరూ బండరాళ్ళని కొలుస్తూ ఉంటారు. తన స్నేహితులు తిన్నడుని ఆలయానికి ఎప్పుడు పిలిచినా కూడా నేను రావడం ఏంటి, ఒక బండరాయిని కొలవడం ఏంటి అని తప్పించుకునేవాడు. అలా చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆలయానికి వెళ్లి ఉండడు. ఒక రోజు తిన్నడు తన స్నేహితులతో పాటు వేటకు వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు తన 2 స్నేహితులు తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు పక్క గూడెంలో ఒక శివాలయం ఉంది. అది చాలా పవిత్రమైనది. ఆ శివలింగం ముందు ఏ కోరిక కోరినా శివుడు తప్పక తీరుస్తాడట. ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి అని అంటారు. అప్పుడు తిన్నడు నవ్వుతూ, ఎప్పుడు చూసినా మీరు బండరాయిని కొలుస్తూ ఉంటారు, అసలు మీకు సిగ్గు లేదా, గుడ్డిగా ఒక రాయిని నమ్మడానికి అని హేళన చేస్తాడు. అయ్యో, అలా మాట్లాడకు తిన్న, శివుడు ఈ సృష్టికే మూల పురుషుడు. ఈ విశ్వాన్ని మరియు ఎంతో మంది దేవతల్ని సృష్టించాడు. ఆయనకి ఎంతో శక్తి ఉన్నా కూడా ఒక భక్తుడు ఆయన్ని ప్రేమగా తలిస్తే ఒక చిన్న పిల్లవాడిలాగా వాళ్ళ భక్తికి లొంగిపోయి వాళ్ళు ఏది అడిగినా ప్రసాదిస్తాడు. అందరి కష్టాలను తీర్చే ఆ దేవతలకే కష్టాలు వచ్చినా కూడా మొదటిగా వచ్చేది శివుడి దగ్గరికే. అంతెందుకు, పక్క గూడెంలో ఉన్న శివలింగం ముందు 3 జీవులు చనిపోవడం వల్ల వాటికి మోక్షాన్ని కూడా ప్రసాదించాడు అని చెబుతారు. తిన్నడు ఆశ్చర్యపోయి, జంతువులకి మోక్షం వచ్చిందా, అది ఎలాగో దాని గురించి చెప్పండి అని అడుగుతాడు. తిన్నడి స్నేహితులు, ఇక్కడే ఈ అడవిలోనే స్వయంభూగా ఒక వాయులింగం వెలిసింది. అది ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, మంచుకి కూడా తడుస్తూ ఉండేది. దాన్ని ఏ మనిషి పట్టించుకోలేదు. ఏదో సాధారణమైన రాయి అనుకున్నారు. కానీ ఒక రోజు ఒక సాలిపురుగు, అయ్యో ఇది శివలింగం కదా, నా శివలింగం మీద ఎండ పడుతుండేంటి అని దాని శక్తి మొత్తం ఉపయోగించి ఆ శివలింగం చుట్టూ గూడు కడుతుంది. అమ్మయ్య, ఇక శివలింగం మీద ఎండ పడదు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కొంచెం సమయం తర్వాత తల మీద నాగమణి ఉన్న ఒక నాగుపాము అక్కడికి వచ్చి సాలిపురుగు కట్టిన సారి గూడు మధ్యలో ఉన్న శివలింగాన్ని చూసి, అయ్యో శివలింగం చుట్టూ ఈ గూడు ఏంటి అని అనుకోని దాని విషంతో శివలింగానికి అభిషేకం చేసి దాని తలపైన ఉన్న నాగమణి తీసి శివలింగం
మీద పెట్టి వెళ్లిపోతుంది. అలాగే మరికొంత సమయానికి అటువైపుగా వెళ్తున్న ఒక ఏనుగు శివలింగం మీద ఉన్న విషము నాగమణి చూసి ఎవరు నా శివలింగాన్ని ఇలా చేసింది అని చెప్పి దాని తొండముతో నీళ్లు తీసుకొని వచ్చి శివలింగానికి అభిషేకం చేసి నాగుపాము పెట్టిన నాగమణిని విసిరి పడేసి శివలింగాన్ని పూలతో అభిషేకం చేసి వెళ్లిపోతుంది. మరుసటి రోజు సాలిపురుగు వచ్చి మళ్ళీ గోడు పెట్టి వెళ్లిపోతుంది. తర్వాత పాము వచ్చి ఆ గోడుని తొలగించి మణిని పెట్టి వెళ్తుంది. మళ్ళీ ఏనుగు వచ్చి మణిని తీసేసి పువ్వులు పెట్టేది. అలా ప్రతి రోజు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ పనులు చేసేవాళ్ళు. కోపం వచ్చిన పాము నేను నా నాగమణి పెడుతుంటే ఎవరు తీస్తున్నారో అని తెలుసుకోవడానికి అక్కడే దాక్కొని చూస్తూ ఉంటుంది. అలా కొంతసేపటికి ఏనుగు వచ్చి మళ్ళీ ఎవరు నా పువ్వులన్నీ తీసేసి ఈ మణిని పెట్టారు అని కోపంతో తన తొండముతో ఆ మణిని విసిరి పడేసి పువ్వులు పెడుతుంది. పాము ఇదంతా చూసి కోపంతో ఏనుగు తొండంలోకి దూరుతుంది. ఏనుగుకి ఏం చెయ్యాలో తెలియక నొప్పితో పరిగెత్తుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని గుద్దుకుంటుంది. అలా గుద్దుకున్నప్పుడు తొండంలో ఉన్న పాము నుజ్జు నుజ్జు అయిపోయి చనిపోతుంది. ఏనుగు కూడా ఆ దెబ్బకి కుప్పకూలిపోతుంది. అదే రాయి మీద సాలిపురుగు కూడా ఉండడం వల్ల అది కూడా అక్కడికక్కడే చనిపోతుంది. అలా శివుణ్ణి వాళ్లకు నచ్చినట్లు వాళ్ళకి చేతనైనట్లు పూజిస్తున్నప్పుడు చనిపోయారు కాబట్టి శివుడు మెచ్చి ప్రత్యక్షమై ముగ్గురికి ప్రాణం పోసి వాళ్ళకి దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించారు. అలాగే ఆ ప్రదేశానికి ఈ ముగ్గురి పేర్లు వచ్చేలా శ్రీకాళహస్తి అని పేరు పెట్టారు. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే నాగపాము, హస్తి అంటే ఏనుగు. ఆ తర్వాత కొంతమంది ఆ శివలింగానికి ఒక చిన్న మందిరాన్ని కట్టారు అని తిన్నడికి వాళ్ళ స్నేహితులు చెబుతారు. తిన్నడు ఈ కథ విని పులకరించిపోయి ఒక రాయిని ఇంత ప్రేమగా ప్రాణాలు ఇచ్చి పూజించారా, అసలు ఆ రాయి ఎలా ఉంటుందో అని ఆలోచనలో అడవి పందులని వేటాడి అక్కడే ఒక మంట వేసుకొని మాంసాన్ని కాలుస్తూ ఉంటాడు. తిన్నడి చేతులకి రక్తం ఉండడంతో పక్కనే ఉన్న నదిలో చేతులు కడుక్కోవడానికి వెళ్తాడు. ఆ మార్గంలోనే శ్రీకాళహస్తి మందిరం కనబడుతుంది. ఇదేనా నా స్నేహితులు చెప్పిన ఆలయం? సరే ఆ రాయి ఎలా ఉంటుందో చూద్దాం అని లోపలికి వెళ్తాడు. ఒక్కసారిగా ఆ వాయులింగాన్ని తిన్నడు చూడగానే అతని కళ్ళల్లో నుండి అతనికే తెలియకుండా నీళ్లు కారిపోతాయి. అతనికే తెలియకుండా అతని చేతులు నమస్కారం చేస్తాయి. పరిగెత్తుకుంటూ వెళ్లి శివలింగాన్ని హత్తుకొని నేను తప్పు చేశాను శివయ్య, చిన్నప్పటి నుండి నేను నిన్ను చూడకుండా పెద్ద తప్పు చేశాను. నిన్ను ఎలా కలవాలో కూడా నాకు తెలియదు. నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో, ఉండు నీకు తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను అని పరిగెత్తుకుంటూ తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. వేటాడిన అడవి పంది మాంసాన్ని తీసుకొని పక్కనే ఉన్న నదిలో నుండి నీళ్లు కూడా తీసుకొని వెళ్దామని చేతుల్లోకి నీళ్లు తీసుకుంటుంటే కొన్ని అడుగులకే చేతుల్లో ఉండే నీళ్లు కారిపోతాయి. అప్పుడు తిన్నడు నోట్లో ఎన్ని నీళ్లైతే పడతాయో అన్ని నీళ్లను ఉంచుకొని చేతుల్లో మాంసాన్ని పట్టుకొని శివలింగం దగ్గరికి వెళ్తాడు. నోట్లో ఉన్న నీళ్లని శివలింగం మీద పోసి అభిషేకం చేసి నీళ్ల దప్పిక తీరిందా శివయ్య, ఇదిగో నీ కోసం ఆహారం కూడా తెచ్చాను అని చెప్పి పంది మాంసం శివలింగం ముందు పెడతాడు. కాని కొంతసేపటికి శివుడు ఆ మాంసాన్ని తినకపోవడంతో ఏమైంది శివయ్య, నేను తెచ్చిన మాంసం నీకు నచ్చలేదా, నీకు తినడం రాదా, ఉండు నేనే మంచి ముక్కను తీసి తినిపిస్తాను అని చెప్పి ఒక ముక్కను తీసి అతను రుచి చూసి ఇది చాలా బాగుంది, ఇది తిను అని శివలింగం మీద పెడతాడు. కాని అప్పటికి శివుడు తినకపోవడంతో తిన్నడు బాధపడుతూ ఏడుస్తూ దుఃఖంతో నాకు అందరిలాగా పూజలు చెయ్యడం రాదు, నాకు ఏమి వచ్చో అదే చేస్తాను, నువ్వు కాని ఇప్పుడు తినకపోతే నేను కూడా ఇక ఆహారం తినను అని అంటాడు. అప్పుడు ఆ శివలింగం నుండి దివ్యమైన వెలుగు వచ్చి ఆ శివలింగానికి కళ్ళు మరియు ముఖం రెండు చేతులు వచ్చి ఆ మాంసం మొత్తం తినేస్తుంది. దాంతో తిన్నడు ఎంతో సంతోషిస్తాడు. శివయ్యకి నేను తెచ్చిన మాంసం బాగా నచ్చినట్టుంది, ఇక నుండి నేను నిన్ను చూసుకుంటాను, ప్రతి రోజు అభిషేకం మరియు ఆహారం నేనే పెడతాను అని
మాట ఇస్తాడు. తిన్నడు అడవికి వెళ్లి తన స్నేహితులతో, ఇక నేను ఇంటికి రాను, వెళ్లి నా తండ్రికి చెప్పండి, ఇక నా జీవితం అంతా శివుడికే అర్పితం అని చెబుతాడు. వాళ్ళు గూడానికి వెళ్లి నాగుడికి చెప్పగా నాగుడు నవ్వుతూ సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్టే జరుగుతుందని అనుకుంటాడు. అలా ఆ రోజు నుంచి తిన్నడు శివుణ్ణి హత్తుకొని పడుకుంటూ ఉదయాన్నే లేచి వేటకు వెళ్లి ఆహారం తెచ్చి నోటితో నీరు తీసుకువచ్చి శివలింగం మీద పోసి అభిషేకం చేసేవాడు. ఇదే గుడికి ప్రతి 15 రోజులకు ఒకసారి శివగోచార అనే బ్రాహ్మణుడు వచ్చి శివుడికి పూజలు చేసి నైవేద్యం పెట్టేవాడు. ఆయన ఇంటి నుండి ఈ గుడికి చాలా దూరం కావడంతో 15 రోజులకి ఒక్కసారి వచ్చేవాడు. ఒక రోజు తిన్నడు వేటకి అడవికి వెళ్లిన సమయంలో శివగోచారి వస్తాడు. శివలింగం ముందు ఉన్న మాంసం, ఎముకలు మరియు అడవి పువ్వులను చూసి కోపముతో, ఎవరు నా శివుడికి ఇలా చేసింది, గుడి లోపలికి ఎవరు మాంసాన్ని తీసుకొని వచ్చింది అని కోపంతో అటు ఇటు చూస్తూ ఊగిపోతాడు. అలా కోపంతో గుడి మొత్తం శుభ్రం చేసి శివలింగానికి అభిషేకం చేసి పువ్వులతో అలంకారం చేసి వెళ్తాడు. సాయంత్రం తిన్నడు వేట నుండి మాంసాన్ని అలాగే నీటిని తీసుకొని ఆనందంతో అభిషేకం చేసి మాంసాన్ని ప్రసాదంగా పెడతాడు. శివయ్య, తిను, ఈ రోజు వేట బాగా జరిగింది అని ఆనందంతో అంటాడు. మళ్ళీ శివలింగానికి ముఖం, చేతులు వచ్చి మాంసం మొత్తం తినేసి వెళ్తారు. ఇలా కొన్ని నెలలు జరుగుతుంది. తిన్నడు మాంసాన్ని పెడుతూనే ఉంటాడు. శివగోచారి 15 రోజులకు ఒకసారి ఆలయం మొత్తం తుడుస్తూ శుభ్రంగా ఉంచుతాడు. ఇక శివగోచారికి ఓపిక నశిస్తుంది. ఈ రోజు ఎలాగైనా ఆ అపచారం చేసే వాడిని వదిలిపెట్టకూడదు అని ఇంటికి వెళ్లకుండా అక్కడే దాక్కొని లింగాన్ని చూస్తూ ఉంటాడు. రోజులాగే తిన్నడు వచ్చి నోటిలో నుండి నీళ్లు శివలింగం మీద పోసి పంది మాంసాన్ని శివలింగం ముందు పెడతాడు. ఇది చూసి శివగోచారికి కోపం ఎక్కువవుతుంది. ఈ మూర్ఖుడు ఇంత అపచారం చేస్తాడా, వాడి నోటి నుండి నీళ్లు లింగం పైన పోస్తాడా, మాంసాన్ని శివుడికి పెట్టి తినమంటాడా, వీడికి మరణదండన వెయ్యాలి అని అనుకుంటూ వెళ్లిపోతాడు. ఇదంతా శివుడు కైలాసం నుండి చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఈ ఇద్దరి భక్తిని చూసారా, ఎంతో భిన్నంగా ఉన్నాయి కదా. ఒకవైపు శివగోచారి మీకు ఇష్టమైన బిల్వ ఆకులతో అభిషేకం చేస్తూ మీకు నైవేద్యం పెడుతున్నాడు. ఇంకోవైపు ఈ వేటగాడు తిన్నడు ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నాడు. కానీ ఏ పని చేసినా ఎంతో ప్రేమతో మీకు సేవలు చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరిది నిజమైన భక్తి అని శివుణ్ణి పార్వతీదేవి అడుగుతుంది. శివుడు నవ్వుతూ, దీనికి సమాధానం నేను చెప్పను, రేపు నీకే తెలుస్తుంది పార్వతి అని అంటారు. మరుసటి రోజులాగే తిన్నడు వేటకి వెళ్తాడు. ఆ రోజు శివగోచారి బిల్వాకులు తెచ్చి శివుడికి అభిషేకం చేస్తుండగా ఆ శివలింగానికి ఒక్కసారిగా 2 పెద్ద పెద్ద కళ్ళు వస్తాయి. అది చూడగానే శివగోచారి ఏడుస్తూ, శివయ్య, నేను చేస్తున్న పూజలకి మీరు మెచ్చి నన్ను చూస్తున్నారా అని ఆనందంతో నమస్కరిస్తాడు. కానీ ఒక్కసారిగా ఆ శివలింగానికి ఉన్న 2 కళ్ళల్లో ఒక కన్ను నుండి రక్తం ఆగకుండా వస్తూ ఉంటుంది. అది చూసి శివగోచారి భయపడుతూ, ఇక్కడ ఏదో దుష్ట శక్తి ఉంది, అది నన్ను చంపేస్తుందేమో, నా ప్రాణాలు నేను కాపాడుకోవాలి అని పరిగెత్తుకుంటూ ఉండగా తిన్నడు అప్పుడే మాంసం తీసుకొని నవ్వుతూ వస్తూ ఉంటాడు. శివగోచారి చూసి, వీడు ఆ దుష్ట శక్తిని ఏం చేస్తాడో చూద్దాం అని దాక్కొని చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా తిన్నడు శివలింగం కన్ను నుండి రక్తం కారడం చూసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది శివయ్య, నీకు గాయం ఎవరు చేశారు అని ఏడుస్తూ బాధపడుతూ, నీకు ఇలా చేసిన వాళ్ళు కనబడితే ఇక్కడే చంపేస్తాను, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచనతో పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్లి కొన్ని ఔషధ మూలికలను తీసుకొని వచ్చి వాటిని నూరి ఆ పసరుని కంటికి పెడతాడు. అయినా సరే రక్తం ఆగకుండా వస్తూనే ఉంటుంది. అయ్యో, నా స్వామికి రక్తం కారుతూనే ఉంది అని తిన్నడు ఆలోచించి, ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా శివయ్య, నీ కంటికి దెబ్బ తగిలింది కాబట్టి నా కన్ను తీసి నీకు ఇచ్చేస్తాను, అప్పుడు నీకు నొప్పి అనేది ఉండదు కదా అని ఒక కత్తితో తన కన్నుని నవ్వుతూ కోసి రక్తం
రక్తం కారిపోతున్నా కూడా లెక్క చెయ్యకుండా కోసి తీసిన తన కన్నుని శివలింగం కన్ను మీద పెడతాడు. అంతే, వెంటనే రక్తం కారడం ఆగిపోతుంది. కానీ తిన్నడి కంటి నుండి ఆగకుండా రక్తం వస్తూ ఉంటుంది. అబ్బా, నా శివుడికి ఇప్పుడు నొప్పి ఉండదు అని నవ్వుతూ నమస్కరిస్తాడు. కానీ వెంటనే శివలింగానికి ఉండే రెండో కన్ను నుండి రక్తం ఆగకుండా వస్తుంది. అప్పుడు తిన్నడు నవ్వుతూ, ఇప్పుడు నాకేం చెయ్యాలో తెలుసు అని చెప్పి రెండవ కన్ను కోస్తూ ఉండగా, ఇప్పుడు నేను రెండవ కన్ను కూడా తీసేస్తే ఈ కన్ను శివలింగానికి ఎక్కడ పెట్టాలో నాకు ఎలా తెలుస్తుంది అని లేచి తన కాలిని రక్తం వస్తున్న శివలింగం కంటి మీద పెట్టి తన రెండవ కన్నుని కూడా కోసి శివలింగానికి పెట్టేస్తాడు. ఇదంతా అక్కడే దాక్కొని ఉన్న శివగోచారి చూసి తిన్నడి భక్తికి ఆశ్చర్యపోయి అక్కడికక్కడే మూర్చిపోతాడు. తిన్నడికి రక్తం ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఇక అతను కింద పడిపోతూ ఉండగా ఒక చెయ్యి వచ్చి అతన్ని పట్టుకుంటుంది. అదే శివుడి చెయ్యి. శివుడు అక్కడ ప్రత్యక్షమై తిన్నడిని తన రెండు చేతుల్లో నవ్వుతూ పట్టుకుంటాడు. నా కంటి నుండి రక్తం వస్తుందని నీ గురించి ఆలోచించకుండా నాకు నీ రెండు కళ్ళను ఇచ్చావు. నువ్వే అసలైన భక్తుడివి తిన్నా అని చెప్పి మళ్ళీ రెండు కళ్ళను ప్రసాదిస్తాడు. తిన్నడు కళ్ళు తెరిచి శివుడి నిజస్వరూపాన్ని చూడగా భక్తితో ఆనందంతో కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ శివుణ్ణి హత్తుకుంటాడు. అప్పుడు శివుడు తిన్నడితో, కన్న తల్లి ప్రేమతో సమానమైన భక్తి అయ్యా నీది. నీ అపారమైన భక్తికి నేను లొంగిపోయాను తిన్నా. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడగగా, శివయ్య, నిన్ను చూడడమే నాకు మహాభాగ్యం. ఒక్కసారి పార్వతీదేవితో పాటు మిమ్మల్ని చూడాలని ఉంది అని అంటాడు. వెంటనే పార్వతీదేవి అక్కడికి వచ్చి శివపార్వతులిద్దరూ తిన్నడిని దీవిస్తారు. నీ రెండు కళ్ళని నా భర్త కోసం ఇచ్చేశావు కాబట్టి ఇక నుండి యుగ యుగాల వరకు నిన్ను అందరూ భక్త కన్నప్పగా గుర్తు పెట్టుకుంటారు అని పార్వతీదేవి వరమిస్తుంది. శివుడు తిన్నడుని తనలోనే ఐక్యం చేసుకుని మోక్షాన్ని ప్రసాదిస్తారు. దేవుడి పైన నిజమైన భక్తి మనసులో ఉంటే చాలు, సాక్షాత్తు ఆ దేవుడే మనకి మోక్షాన్ని ప్రసాదిస్తారని అర్థం చేసుకోవచ్చు. ఇది నిజమైన కన్నప్ప కథ. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. ప్రతి ఒక్క శివ భక్తుడికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి.